మన జీవితాల్లో ఆశీర్వాదానికి కొన్ని మెట్లు ఉన్నాయి. అర్థమైందా? ఆశీర్వాదానికి కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఏంటంటే చాలా మెట్లు ఉన్నాయి. అందులో మీకు ఒక మెట్టు చెప్తాం. మనము ఏదైనా అవ్వాలనుకో, అన్యులుగా ఉన్నప్పుడు కానీ, దేవుని తెలుసుకోమన్నప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే నాకు ఈ పని అయిపోతే నేను ఇది చెల్లించుకుంటాను దేవునికి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. కొంతమంది దొంగ మొక్కుబళ్ళు ఉంటారు. నా దొంగతనం సక్సెస్ అయిపోతే ఏంటంటే నీకు ఇది ఇస్తానని కూడా ఉంటారు. మనము దేవుని సన్నిధిలో నడిచేటప్పుడు మన మాట సరిగా ఉండాలి. ఇదేంటి, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలంట. మనం దేవుని సన్నిధిలో మన నోరుని చక్కగా ఉంచుకోవాలంట. ఏది పడితే అది పలకూడదంట. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం త్వరగా. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా అది పలకూడదంట. ఏమన్నా దేవుని సన్నిధిలో ఏం చేయదంట? అనాలోచనగా పలకూడదంట. అర్థమైందా? జాగ్రత్త చిమి. అర్థమైందా? మనం ఖుషిగా ఉన్నప్పుడు ఒకలాగా, లేకపోతే కష్టంగా ఉన్నప్పుడు ఒకలాగా కాదు, ఆలోచనతో పలకాలి. ఒకటి. అలాగే 4వ వచనంలో ఏమున్నది? ప్రసంగి 5:4 ఏముంది? దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదు. ఆ బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంట? మనం అనాలోచనగా పలకూడదు. ఓకేనా? తర్వాత మనం మొక్కుబడి చేసుకుంటాం. అదంట ఏం చేయాలంట? చూడండి, అది ఏం చేయాలంట? తీర్చకపోతే, అది చెల్లించకపోతే వాళ్ళు ఎవరంట? బుద్ధిహీనులంట. వాళ్ళకంట దేవుడికి వాళ్ళ యందు ఇష్టము ఉండదంట. ఆ తర్వాత 5వ వచనం కూడా చూద్దాం. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు. ఆగండి, చూసారా? 3 సందర్భాలు మనం చదువుకున్నాం. ఒకటి, దేవుని సన్నిధిని అనాలోచనగా పలకూడదు. రెండోది ఏంటంట? మొక్కుకొని చెల్లింపకుండా ఉండకూడదు. తర్వాత ఏంటి? అలాంటి వాళ్ళు ఏంది? వాళ్ళకేముండదు, ఎవరికి దేవునికి ఇష్టం ఉండదని చెప్పాడు. మూడోది ఏంటంటే, నువ్వు మాట పలకకుండా ఉండడమే. మొక్కుకొనకుండమంటే నీకు మేలు. మొక్కుకుంటే కనుక అది ఇచ్చేది. ఓకేనా? అలాగే సంఖ్యాకాండము, మన ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో అన్నీ జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఆ సంఖ్యాకాండము 30వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇదే యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు ఎక్కడ చదువుతున్నారు మీరు? 30వ అధ్యాయము సంఖ్యాకాండం 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. బాబు, మనుషులు కాదు. ఎవరు ఆజ్ఞాపించారంటే ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడల, లేక తను బద్ధుడగుటకు ప్రమాణము చేస్తే ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చిందంతయు నెరవేర్చవలెను. అర్థమైందా? ఏం చేయాలంట? తన నోట నుండి వచ్చిందంతయు కూడా. ఇది ఎవరాజ్ఞ? ఇది యెహోవా ఆజ్ఞ, ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడల, తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చిందంతయు నెరవేర్చాలి. ముందేంటి? దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకూడదు. రెండోది, అలాంటి వాళ్ళు ఏంది పలికిది ఇవ్వకుండా వాళ్ళ ఏదో ఇష్టం ఉండదు. మూడోది ఏంటి? నువ్వు అలా పలకకుండా ఉండటమే, మొక్కుకోకుండా మంచిదని చెప్పాడు. ఇక్కడ మరి 4వది ఏంటంటే ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. నువ్వు మొక్కుకొని ఎడల తాను బద్ధుడగుట ప్రమాణం, అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చిందంతయు నెరవేర్చవలెను. వచ్చిందంత ఏం చేయాలంట? నెరవేర్చాలి. ఓకే. అయితే ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 23వ అధ్యాయము 21, 23 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21, 23 వచనాలు చదువుదాం. నేను నీ దేవుడైన యెహోవాకు
మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడులు చెల్లించుటకు ఆలస్యం చేయకూడదు, తడవ చేయకూడదు. నీ దేవుడైన యెహోవాకు తప్పక ఏంటంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ వలన తప్పకుండా దాన్ని ఎలా రాబట్టుకుంటాడో, ఆగండి, ఎలా రాబట్టుకుంటాడో నువ్వు అన్నావు కదా, ఎలా రాబట్టుకుంటాడో, నువ్వు అప్పుల పాలతోనే అయిపోతావు, లేకుంటే నీకు జబ్బుల పాలనే అయిపోతుంది. అర్థమైందా? ఎందుకు అనుకుంటున్నారు క్రైస్తవులు కూడా ఇలాగ అయిపోతానికి ఎందుకు కారణం అనుకుంటున్నారు? ఆయన ఏమన్నాడు? ఆయన చెప్తున్నాడు నీ వలన ఎలాగైనా సరే దాన్ని రాబడతాడంట. ఉందా లేదా? ఉందా? ఎలాగైనా సరే దాన్ని రాబడతాను అని చెప్తున్నాడు. తర్వాత అది ఏమవుతుందంట? అది నీకేమవుతుందంట? పాపం. మనం ఏమంటాం? ఎవరినో తిడితే, ఎవరినో కొడితే, ఎవరినో చంపితే కదా, వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే. కానీ ఇక్కడ ఏమన్నాడో అది నీకేమవుతుందంట? పాపం అవుతుందంట. అర్థమవుతుందా? 23 చదివారా? అది నీకు నీవు మొక్కుకొని ఎడలా నీ యందు ఆ పాపము ఉండనే ఉండదంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? ఆ తర్వాత కీర్తన గ్రంథం 76వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చూద్దాం. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని నీ మొక్కుబడులను చెల్లించుడి. ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? చెల్లించేయాలి, పాపం లేకుండా. అర్థమైందా? పాపం లేకుండా చెల్లించుడి అని ఎవరు చెప్తున్నారు? కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెల్లించాడు. ఆయన ఎలా చెల్లించాడో అసలే మనకు ఒళ్ళు గగ్గురు పొడిచేద్ది. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఏలి ప్రాణాపాయాల్లో ఉండి సంపాదించిందంతా కూడా దేవుడికి ఇచ్చేశాడు. అర్థమైందా? దేవుడికి ఇచ్చేశాడు. ఎవరో? దావీదు. తర్వాత అంటాడు, నేను నీకు ఏమి ఇవ్వగలను దేవుడా అంటాడు. అర్థమవుతుందా? నేను నీకేమో ఇవ్వగలను అంటాడు. చూడండి, అయితే మనము అలాగున మన ప్రయాణంలో ఇవన్నీ కూడా ఏం చేయాలంట? వస్తూ ఉంటాయి. ఇంకొక మాటను చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన దాన్ని విచారించుటయు ఏమవుతుందంట? ముందు మాట చెప్పేసి తర్వాత తర్వాత ఏమవుతుంది? ఇవ్వకపోతే అది ఏమవుతుందంట? ఊరి అగుతుందంట. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈరోజు మనం ఏదైనా దేవునికి ఇచ్చేస్తా అంటాం, అది ఆలస్యం చేసిన తర్వాత మీకు అర్థమవుతుందా? అది రేట్ అయినా పెరిగిపోవచ్చు, వాల్యూ అయినా పెరిగిపోవచ్చు. దాని మీద మనకేమవుతుంది? అనుకున్నది ఏంటి? ఎండ ఇచ్చేది ఏదైనా సరే కదా. ఇప్పుడు మనం ఏదైనా మొక్కుకున్నాం అనుకోండి, ఈరోజు ఉన్నప్పుడు అది ఇచ్చేసి దాని మీద మనం అలాగే వదిలేసామనుకోండి, దాన్ని ఏమవుతుంది? దాని రేట్ అయినా పెరిగిపోద్ది, దాని డబ్బులు అయితేనేమో, అవునా కదా, విలువ పెరిగిపోతుంది, ఆస్తి అయినా కూడా పెరిగిపోతుంది. అది దాని మీద మనకేమవుతుంది? మళ్ళీ ఆశ పుడుతుంది. అది ఇవ్వాలా వద్దా అని ఆలోచన మళ్ళీ పుడుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వచనంలో ఏమంటున్నాడు? ఇవే చింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకున్న తర్వాత దాన్ని గూర్చి విచారించయు ఒకనికి ఏమవుతుందంట? విచారించకూడదంట. ఒకనికి ఉరి అగును. ఏమవుతుందంట? ఉరి. అర్థమవుతుందా? ఏమవుతుంది? ఉరి. జాగ్రత్తగా మనం ఏం చేయాలంట? దాన్ని ఇవ్వకపోవడం ఉరిగా మిగిలిపోతుందంట ప్రయాణంలో. ఇంకా మనం చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక. అలాగ ఆలోచించడానికి ఈ భూమి మీద మనకు ఏమైనా ఉందా? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. యాలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ ఆయన సింహాసనంలోనూ అధికారంలోనూ ప్రభువు వలనే ప్రధానులైనను అధికారులైనను
సర్వమును ఏంటంటే సర్వమును ఆయన యందు సృజింపబడెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి ఏముందండి ఆయనకి ఇవ్వటానికి? మన ఏమనుందా ఇందులో? ఉందా? కానీ దాని స్థానికి మనం ఏం చేస్తామంట? వెనక ముందు ఆడతాం. అన్నీ ఆయనే అని చెప్తున్నాడు కదా. 16వ వచనంలో ఏమని చెప్తున్నాడు? యాలయనగా ఆకాశమందు ఉన్నవి భూమి యందు ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. అర్థమవుతుందా? అవునే కదా. ఆయన మనం ఎలాగొచ్చాము? ఇక్కడ దిగంబరులుగా వచ్చాము. మనం ఎలాగెళ్తాము? దిగంబరులుగానే వెళ్ళిపోతాం. కానీ ఆయనకి మన యొక్క ఈ ప్రయాణంలో మనము ఏమైతే మన నోటంట పలుకుతున్నామో అది ఏం చేయాలంటే దేవుడికి లేకపోతే ఏమవుతుంది? పాపం అవుతుంది. రెండోది ఏమవుతుంది? ఉరి అవుతుంది. అదేం చేయాలి? తొందరగా మనము చెల్లించేయాలి. ఇంకొక మాటను కూడా చూద్దాం. లేవియాకాండం 27వ అధ్యాయము 9-10 వచనాలు కూడా చూద్దాం. యెహోవాకు అర్పణగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. అట్టి దానిని మార్చకూడదంట. ఆగండి. ఏం చేయాలంట? మనం ఏదైతే అంటాం అది మళ్ళీ మార్చేయకూడదు. లేట్ అయితే ఏమవుతుంది? మారిపోద్ది కూడా కదా. అందుకని అట్టి దాన్ని మార్చకూడదు. అంటే ఏదైతే మనం మొక్కుబడి చేస్తామో, ఏదైతే దేవునికి ఇస్తామో అదే ఇచ్చేది. ఉందా లేదా? ఉందా? అట్టి దాన్ని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదాన్ని, మంచిదానికి ప్రతిగా చెడ్డదాన్ని, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. చూసారా ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో బైబిల్లో చూడండి కదా. అయితే ఇక్కడ మనము మరి ఇలాగూ ఎవరైనా మొక్కుకున్నారా? ఓకే, ఇది మన కోసమేనా? ఇలాగ ఎవరైనా బైబిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మొక్కుకున్నారా? మనలో ఏంటంటే ఆదాము తర్వాత ఎవరు ప్రయాణం చేశారు? మన జనరేషన్ అబ్రహాం నుంచి చూసుకుందాం. అబ్రహాం కొడుకు ఎవరని చెప్పుకుందాం? ఇస్సాకు అని చెప్పుకుందాం. ఇస్సాకు కుమారుడు అని చెప్పుకుందాం యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఏంటంట? యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా యాకోబు ప్రయాణంలో మొక్కున్నాడంట. ఏమని మొక్కున్నాడంటే నేను చెప్తున్నాను చూడండి. ఏమని మొక్కున్నాడంటే యాకోబు, నేను ఈ యాత్రా జీవితంలో నేను ప్రయాణం చేస్తూ ఉండగా నా చేతిలో ఏమీ తీసుకెళ్ళట్లేదు. కాబట్టి ఈ ప్రయాణంలో తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నువ్వు నాకు ఇస్తే నా దేవుడు నాతో ఉన్నట్టు. ఏమని మొక్కున్నాడో బాబు? ఏమని మొక్కున్నాడు ఇక్కడ యాకోబు? ఏమని మొక్కున్నాడో చదువు ఇప్పుడు చదువు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి ఏంటంట? తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉన్నాడని తోడయుండును. యెహోవా ఏమై ఉంటాడంట? ఏమేమిది? ఆ త్రోవలో ఎవడలేడు, చుట్టం లేడు, పట్టం లేడు, ఎవడలేడు, లేడు. నేను వెళ్ళేటప్పుడు ఏం కాదంట? ఈ కడుపుకి ఆహారం, ధరించుకుంటాకే వస్త్రాలు ఇస్తే ఆ దేవుడు నాకు తోడై ఉన్నట్టు, లేకపోతే దేవుడు లేనట్టు. ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు. అర్థమైందా బాబు? దేవుడి మీద ఆధారపడేటువంటి యాకోబు కమిట్మెంట్ ఏముంది? నేను ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? ఎప్పుడు చేసుకున్నాడు ఈ ప్రయాణము? అమ్మోళ్ళ ఇంట్లోంచి అత్తోరింటికి వెళ్తున్నాడు అన్నమాట. అర్థమైందా? వెళ్ళేటప్పుడు ఏమని చేసుకున్నాడో, నేను చేసే ఈ ప్రయాణంలో ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? కానాను నుంచి పద్నారాముకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? పద్నారాములో ఎవరున్నారు? లాబాను ఉన్నాడు, వాళ్ళ మామ. అక్కడికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రమాణం చేసుకున్నాడు. ఏమని ప్రమాణం చేసుకున్నాడు? వాళ్ళ అమ్మ పంపించేస్తుంది. నేను చెప్పాను కదా, ఒక దేశం నుంచి ఒక దేశం తప్పకుండా వెళ్తేనే ప్రయాణింపు. యాకోబు ఎక్కడ ఫలించాడు?
ఎక్కడ ఫలించాడు? పద్నారంలో. ఎలా ఫలించాడు? మామూలుగానా? మా అమ్మకు 2 గొర్రెలు అయితే యాకోబుకి ఎన్ని గొర్రెలు? 4. అర్థమవుతుందా? ఎలా ఫలించాడు? ఇంకో విషయం తెలుసా? యాకోబు ఏమో దేవుని వైపు చూసేవాడంట. ఈయన ఎవరైనా ఆయన వాళ్ళ మామ పేరు ఏం పేరు? లాబాను. ఆయనేమో జాతకాల వైపు వాళ్ళు చూసేవాడంట. ఏంటి నాకు ఇదంతా ఫలింపు ఎలాగొస్తుంది? ఇంకో మా అల్లుడికేమో ఇలాగ అయిపోతున్నాయి, నా దగ్గర పనిచేసే వాడికి ఇలాగ అవుతున్నాయి, నాకేమో ఇలాగ ఎందుకు అవుతున్నాయి అని ఈ లాభాన్ని ఎక్కడికి పోయేవాడంట? ఎక్కడికి? చోది అది జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళేవాడంట. ఒరే నాయన, నీ వల్ల ఏమి లేదు, నువ్వు పెద్ద దరిద్రుడువు అంట, నీ వల్ల లేదు. నీ ఇంట్లోకి వచ్చాడు చూడు ఒకడు, ఆడి వల్లే నీకు ఆశీర్వాదం, దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడో? వాని వల్ల నీకు ఆశీర్వాదం అంతానే, వాడు వెళ్ళిపోతే నీకు 0. ఎవరినని వాడు? ఎవరో జాతకాలు. అయ్యి అలాగా, అది వీడు కరెక్ట్గా చెప్పలేదు, ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయాడంట. కాదు, లేదు వాళ్ళ కూడా అది చెప్పారంట. ఇప్పుడు యాకోబు ఏం చేస్తాడు? ఏమని మొక్కున్నాడు ఇప్పుడు? నేను వెళ్ళే దారిలో తినుటకు ఆహారమును, ధరించకు వస్త్రమునిస్తే దేవుడు యెహోవా దేవుడు నాకు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నాడా లేడా అసలు దేవుడు? మరి ఆయన తోడా? ఎస్, ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏంటంటే దేంతో తిరిగి వస్తున్నాడు? ఫలించి దేంతో తిరిగి వస్తున్నాడో తెలుసా? దాసీలతో, భార్య బిడ్డలతో, గొర్రెలు గొడ్డులతో, గుర్రాలు మేకలు అన్నిటితో తిరిగి వస్తూ ఉన్నాడు. సరిగ్గా అక్కడికి వచ్చేటప్పటికి ఆయన మొక్కున్న మొక్కుబడి ఏంటంటే జ్ఞాపకం వచ్చిందంట. బాబు అర్థమవుతుందా? ఏమన్నాడు? ఇప్పుడు ఆ మొక్కుబడి అక్కడికి వచ్చేటప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఆ మొక్కుబడిని తీర్చేస్తున్నాడు. చూడండి ఎలా తీరుతున్నాడో చూడండి. ఎక్కడ తీరుతున్నాడు? అది ఆదికాండము 35వ వచనానికి వచ్చినప్పటికీ ఆ మొక్కుబడిని చెల్లించేస్తున్నాడు. చూడండి, ఆదికాండం 35:3. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ నీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరుచుకుని మీ వస్త్రములను ఉతుక్కుని మార్చుకున్నది. ఎందుకు అలా చెప్తున్నాడు? మరియు లేచి బేతేళ్లకు వెళ్దుము. ఏంటంటే ఏం తినాలంట? అయ్యి ఏంటంటే శ్రమ తినాలో? అప్పుడు ఏమి లేవు ఆయనకి. ధరించుకోవడానికి వస్త్రం లేదు, తింటాకేమో తిండి లేదు, ఒంటరిగా పోతున్నాడు కదా, దిక్కుమాలగాడిగా పోతున్నాడు. ఎక్కడికి? పద్నారాంకి వెళ్ళిపోతున్నాడు. ఆ అడవుల్లో పడి పోతున్నాడు ఒక్కడును. అప్పుడు మొక్కుకున్నాడంట. ఏమని? నా శ్రమ దినములు ఏం చేశాడంట? నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడయుండి దేవునికి బలిపీఠమును కట్టించి. అది ఇప్పుడు ఏం చేస్తాడంట? అక్కడ ఏమైంది? ఇప్పుడు ఆయన యొక్క ఫలింపంతా తీసుకుని వస్తున్నాడు. అర్థమేనా? ఎక్కడైతే మొక్కున్నాడో అక్కడికి వచ్చేటప్పటికి ఫలించి ఆయనకి ఏమేమి దొరికింది? ఇప్పుడు వస్త్రం దొరికింది, తిండి దొరికింది, సంపద కూడా దొరికింది, భార్యలు దొరికారు, పిల్లలు దొరికారు. ఇంకేం కావాలి? ఫలించాడా లేదా? ఫలించాడా లేదా? నీలో గిట్ట నీ భార్య ఎలా ఉంటుందంట? ఫలించే దొరికారా? యాకోబు దొరికారా లేదా? మొక్కుబడి ఏం చేసి అనుకున్నాడో ఏమైంది? అనుకున్నాడు దేవుడు అతనికి తోడై ఉన్నాడో, అతనికి ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడా? అన్ని తీసుకుని వస్తా నేను మొక్కున్న దేవుడు నా యొక్క శ్రమ దినాలన్నీ ముగించాడు. కాబట్టి ఆయన మొక్కుబడిని మర్చిపోలే. ఏం చేశాడు? అక్కడ ఒక బలిపీఠమును కట్టుదును. చదువు. కట్టుదని చెప్పాను. అన్య దేవతలన్నిటినీ చాలు చదవండి. ఏం చేయకుండా అవన్నిటిని తీసివేసి అక్కడ బలిపీఠం కట్టాడు. మొక్కు చెల్లించుకున్నా లేదా? చెల్లించాడా లేదా? మన జీవితం, మనం యాత్రికులు కదా, మన జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంట? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇంకెవరు మొక్కున్నారు? అన్న ఎలాగుంది? అన్న ఏముంది? నాకు కుమారులు లేరయ్యా కదా, నువ్వు నాకు కుమారుడిని ఇస్తే
చూద్దామా? సామ్యూయేలు గ్రంథం 1:11 వస్తుంది. చూద్దాం. సైన్యం ఎవరంటేనా? సైన్యములకు అధిపతి యెహోవా. నీ సేవకురాలైన నేను నాకు కలిగి ఉన్న శ్రమ. ఇందాక కూడా యాకోబు ఏమన్నాడు? నా శ్రమ దినాలు మూసిపోయి అన్నాడా కదా? నాకు కలిగి ఉన్న శ్రమ నన్ను జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి మంగళగత్తి రాకుండా అది ఏమని మొక్కుబడి చేసుకుందంట? మొక్కింది ఉంచేసుకుందా? ఒక్కడ కూలుకున్నది. వచ్చిన ఒక్కడనే మరి దేవుడికి ఇచ్చితే ఆమెకి ఏం ఉపయోగం? మీకు అర్థమైందా బాబు? అర్థమైందా? ఒక్కడనే కోరుకుంది, నాకు మగపిల్లని దయచేసిన ఎడల ఏమన్నది నీకు ఇస్తానని చెప్పింది. మరి ఇప్పుడు ఆమెకి ఇంకేం ఉపకారం చెప్పండి బాబు. నా మాట ఏందండి, అలా మొక్కుకున్నది. ఆ మొక్కుబడిలో న్యాయం ఉండాలి కదా? ఏమంటుంది ఆమె? నాకు ఒక మగపిల్లని దయచేస్తే ఆ ఒక్క మగపిల్లని ఏమంటుంది? నీకు ప్రతిష్ఠిస్తాను. మరి ఇంకేం ఉపయోగం? మనకైతే ఉపయోగం ఉండాలి కదా. యాకోబు అయితే ఉపయోగంగా కోరుకున్నాడు, నాకు వస్త్రాలు కావాలి, నాకు తిండి కావాలనుకున్నాడు, వచ్చింది. కానీ ఇవేమనుకుంటుంది? నాకు పిల్ల కావాలి, పిల్లలు ఇస్తే మళ్ళీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆయన ఇస్తే మళ్ళీ ఆయనకి ఇచ్చేద్దంట. అర్థమైందా? ఇందాకేం చదువుకుందాం? ప్రభుత్వం లేదు, అధికారులు లేదు, ఆస్తులు లేదు, అన్నీ కూడా ఆయన మూలంగానే కలిగాయని చెప్పాం కదా. అవునా? ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చేస్తే ఏం చేస్తాడో దాన్ని ఆశీర్వదించి ఫలింపజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఆయన ఆశీర్వదించి ఫలింపచేస్తాడు. ఇచ్చేసిందా లేదా? ఇచ్చేసిందా? ఎప్పుడు దాకా? ఇచ్చేయడమే కాకుండా తాను తన భర్తని వదిలిపెట్టి పాలు విడిచేదాకా గుళ్ళోనే ఉంది. ఎప్పుడు దాకానంట? తాను కూడా పాలు విడిచిపెట్టేదాకా అక్కడే ఉన్నది. అక్కడ ఆ పాలు విడిచిపెట్టి వచ్చిన తర్వాత వానికి అప్పుడప్పుడే తీసుకెళ్ళి ఏం చేయదంట? అంగీలు తీసుకెళ్ళి ఇచ్చిదంట. అర్థమైందా? ఇచ్చేసిన తర్వాత మరి తిరిగి మళ్ళీ దేవుడు ఆమెకి సంతానం ఇచ్చాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇచ్చాడు లేదు చూడండి. ఇచ్చాడు. సామెతలు 2:21 వస్తుంది. చూద్దాం. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కానీ దేవుని స్తోత్రం ఫలించిందా లేదా? నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షావల్లి వలె ఉంటుందని మనం చదువుకున్నాం. ఇచ్చినటువంటి కుమారుని ఎవరికి ఇచ్చేసింది? మళ్ళీ కావాలని కోరుకోలేదు. ఇంకామే మళ్ళీ కావాలని కోరుకుందా? ఇస్తానది ఇచ్చేసి ఏం చేశాడు ఆయన? ఆయన మన దిక్కుమాలోళ్ళుగా చెయ్యడు. చేస్తాడా? చెయ్యడు. మనం ఒంటరివాళ్ళుగా అసలే చేయడు. ఒంటరివాళ్ళుగా చేస్తాడా? ఒంటరివాళ్ళుగా అనుకుంటాం మనం, కానీ ఒంటరివాళ్ళు చెయ్యడు. ఎందుకు చేయడు? యాకోబు ఒంటరిగా వెళ్ళాడు. ఎంతమంది వస్తున్నాడు? యాకోబు ఎలాగెళ్ళాడు? దిక్కుమా అన్నం లేదు బాబు, యేసయ్య నాకు ఆకలి వేస్తున్నట్టుంది బాగా. నిజంగానే అంటే చాలా కష్టంలో బాధలో కడుపు మంటతో ఉండి మాట్లాడిన మాటలు ఉట్టుగా కాదు. ఎలాగా? ఆ ఎండవేళ, ఇది ఎండాకాలం, ఆ కడుపు కాలిపోతూ ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు యాకోబు ఏమని? నాకు ఈ అరణ్యంలో తింటాక ఆహారం గుప్పుడు అన్నం, ఈ ఎండలో కాలిపోకుండా వస్త్రం ఇస్తే నువ్వు నాకు దేవుడై ఉంటావు అన్నాడు. ఏసేపు రక్తం కారిపోతూ కొరప్రాణంతో ఉంటూ ఎక్కడ పోయాడు? జైలుకి పోయాడు. ఆ గుంటలోంచి అసలే ఏసేపు అర్థనాదాలు అసలే మనం వర్ణించలేం. అర్థమైందా? అక్కడే ఎవరైనా తోబుట్టినోళ్ళు అసలు ఎంత ఘోరాతి ఘోరమైన బాధ అంటే ఏసేపు నిజంగా ఒక్కడే కదా, ఒక్కడే వెళ్ళాడా? ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఏంటంట, అక్కడ అమ్మేస్తున్నారు మారుబేరంలో మార్కెట్ లాగా. ఏంటంట ఆ మార్కెట్లో తీసుకెళ్ళి పెడితే ఆ బాధిస్తున్న కొనుక్కుని వాళ్ళు పట్టిపోయారు. మిజ్జని ఎలా ఉంది అలా దారుణం. అలాంటి వ్యక్తి ప్రయాణంలో ఏం చూశాడు? ఆహారం సమృద్ధిగా చూశాడు, అధికారాన్ని కూడా చూశాడు. ఏకంగా ఒంటరివాడు కదనా, ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు. యేసయ్య ఏం చేస్తాడంట? వరిలో ఒంటరైన వాడు ఎంత 1000 మంది అవుతాడంట. అయ్యాడు లేదా?
యాకోబు అలాగే వస్తున్నాడు, యేసేపు అలాగే వస్తున్నాడు, అబ్రహాము వాళ్ళకి ఆధారభూతుడిగా ఉంటూ ఉన్నాడు. ఇవ్వాల్సిన దానికంటే దేవునికి తక్కువ ఇవ్వకూడదంట. సామెతల గ్రంథం 11:24 చూద్దాం, చూడండి. వెదజల్లి విస్తరించువారు కలరు అని ఉంటుంది. తగిన దానికన్నా ఏంటంట, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు అప్పుల పదవి. దేవుడికి ఇచ్చి కూడా అప్పుల పదవి అయిపోతున్నారు. బాబు అర్థమవుతుంది? ఇలా చూడవంక చూడండి, ఎలాగా దేవుడికి ఇస్తున్నారు కానీ అప్పుల పదవి అయిపోతుంది. ఎందుకు? తగిన దానికన్నా ఉంటుంది కదా. ఏంటది? ఒకటి మన సంపాదనలో దేవుడు ఏమి ఇమ్మన్నాడు? ఏమండి నేను ఈ మాట చెప్పను, దేవుడు ఇమ్మని మాట అనలేదు. కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ ఇవ్వుడి మీకు ఇవ్వబడిన ఉంది, కానీ పాత నిబంధనలో అబ్రహాముని ఏమి దేవుడు అడగలే. ఏంటంటే తన కుమారుడిని అడిగాడు, తన కుమారుడిని అడిగిన తర్వాత ఇచ్చేత అని చెప్పాడు. అంతకుముందే ఏంటంటే ఏమి అబ్రహాం అతను అడగలే. దేవుడు అబ్రహాంని ఏమని అడగలే. అబ్రహామే ఏం చేశాడంట? ఏంటంటే తనకి ఆ యుద్ధంలో విజయం వచ్చిన దాన్ని బట్టి అతనే ఏం చేశాడంట? 10వ వంతు ఎవరికి ఇచ్చేశాడు? మెల్కీసెదెకుకి ఇచ్చేశాడు. అర్థమైందా? అదేమైందంటే దేవుడు ఇష్టపడి దానికి ముద్రేశాడు. అది మోసే ఏం చేశాడు అంటే 10 ఆజ్ఞలు రాశాడు. అర్థమైందా? ఏమంటే దేవుడు మనల్ని ఏం డిమాండ్ చేయలేదు. అప్పుడు ఫస్ట్ కూడా ఏమాత్రం డిమాండ్ చేయలేదు కదా. ఈ అబ్రహాము ఏదైతే శాసించాడో, ఏదైతే అనుకున్నాడో అది మనకి వర్తించేటట్టు ఏంటంటే వెదజల్లి లేదా పట్టుకొచ్చి, అదంతా ఏం చూడలేదు, ఎవరిది ఏం చూడలేదు, పట్టుకొచ్చి ఏం చేయడు? మెల్కీసెదెకు అలాగే ఇచ్చేసాడు లేదా. ఇచ్చేస్తే వెదజల్లి ఏమవుతారంట? అభివృద్ధి పొందివారు కలరు. తగిన దానికన్నా అంటే తగిందంటే ఏంటి? ఏమండి మనం ఇచ్చేది ఎంత ఇవ్వాలి? 100 రూపాయలకి ఎంత ఇచ్చేయాలి? అబ్రహాం ఇచ్చేసాడు కదా, 10 ఇచ్చేయాలి. అది ఎలాగ ఇవ్వాలి? దాన్ని ఎడదీయకూడదంట. దాన్ని మాత్రము విడదీయకూడదు. అర్థమైందా? ఏం చేయాలి? విడదీయకూడదు. ఇప్పుడు మేము ఒక ఆస్తి అమ్మాం, ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం. మాకు 11 లక్షలు వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 11 లక్షలు వచ్చినాయి. ఒకప్పుడు ఒక ఆస్తి అమ్మితే మాకు 11 లక్షలు దశంభాగం ఎంత? 1,10,000. మరి ఎడదీస్తే ఎలా ఉంటుంది? ఇచ్చేయాలా? 1,10,000 ఇచ్చేద్దామా అనుకుంటే ఎలాగా? దాని వెనుక కూడా ఏం చేయాలి? మనము ఇచ్చేలా అవుదా? దానికంటే తక్కువ ఇస్తే దాని తగిన దానికంటే తక్కువ ఇవ్వకూడదు. ఇచ్చేమవుతాం మనము వెదజల్లి విస్తరించే వాళ్ళు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు అన్నాడు ఆయన. అంటే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఏమవుతారంట? లేమికి వచ్చేవారు కూడా కలరు. నేను ఓఎంలో చేసేటప్పుడు దశంభాగాల తేటకి వెళ్ళేవాడిని. దశంభాగాల తేటకి వెళ్తే అయితే చాలా ఇల్లు తిరిగేటప్పటికి ఒక ఆయన ఉండేవాడు, అన్న అప్పులు ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత దశంభాగం ఇచ్చేవాడు. ఇస్తుంటే ఆయన ఏమనివాడు అంటే, అన్న ఈరోజు ఇంకా డబ్బు రాదన్న, వచ్చినాక ఇస్తాను మళ్ళీ పంపేసేవాడు. అయితే 2-3 సార్లు అలాగే పంపేసాడు 2-3 నెలల్లో. అప్పుడు ఏం చేశాడంటే అతను ఏం గమనించుకున్నాడో, అన్న నాకు వచ్చే ఉన్నాయి కానీ రావట్లేదు అని చెప్పి ఆయన దేవుని కార్యానికి ముందు ఇచ్చేసిన తర్వాత నేను ఆ 2 నెలల్లో ఆయన దగ్గరికి ఇంకా 2 నెలల్లో 3వ నెలలో సరే వెళ్దాంలా అని వెళ్ళినప్పుడు ఆయన కోసం ప్రార్థన చేస్తే ఇచ్చేసిన తర్వాత ఆయన దగ్గర లేవు, ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడో నాకు తెలియదు కానీ ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత అక్కడ 3 నెలలు వెళ్ళేటప్పటికి ఆయన ఏంటంటే వెదజల్లి ఇచ్చాడు. ఏం చేశాడు? ఆయన ఇవ్వాల్సిన దశంభాగం ఇచ్చాడు. ఏంటంటే రావాలి. ఆయనకి ఏంటంటే ఉద్యోగం చేస్తున్నాడో అందులో ఏంటంటే రిటైర్మెంట్ అయిపోయాడు, జీతం ఇవ్వడం మానేశారు. అవి రావట్లేదు, ఆ గవర్నమెంట్ వాళ్ళు సైన్ చేయట్లేదు, అవి ఇవ్వట్లేదు. ఇచ్చినాక ఇద్దాం అనుకుంటున్నాడు, ఆయన రావట్లేదు. అయితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇచ్చేశాడు. ఆ 2 నెలది ఈ నెలది 3 నెలది కల్పించేస్తే నేను ఇంకో 3 నెలలు వెళ్తాం మానేస్తే 3 నెలల తర్వాత వెళ్ళా. అయితే అప్పుడు ఏం చేశాడంటే, అన్న నావన్నీ క్లియర్ అయిపోయినాయి, మొత్తం అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి, మీకు ఇచ్చిన తర్వాత అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి, ఇదిగో నా యొక్క కృతజ్ఞత కానుక, ఇది ఓఎమ్మోళ్ళ యొక్క దశంభాగం అని ఇంత సొమ్ము నా చేతికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైతే వెదజల్లి విస్తరించేవారు అభివృద్ధి పొందేవాడు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు. ఇంకా 2 దినవృత్తాంతాలు 31వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం.
యెహోవా మందిరంలోనికి కానుకలను తెచ్చినప్పుడు ఎప్పుడంటే మొదలు పెట్టినప్పటి నుంచి సమృద్ధిగా భోజనము మేము యెహోవా మందిరంలో ఇవ్వడం మొదలుపెట్టిన నుంచి ఎలా ఉందంట? సమృద్ధిగా ఉందంట. ఆహారం ఉంది లేదా? ఈరోజు మనకు సమృద్ధే కదా. ఎప్పటి నుంచి? కానుకలు ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఉందా? ఏముందంట? చదవండి మాట. సమృద్ధిగా భోజనము చేసినాను. ఏం చేస్తుందంట? చాలా మిగిలిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా తన జనులను ఆశీర్వాదించినందున ఏంటంట? ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతోననగా. మనం ఎప్పుడైతే ఇస్తామో ఆహారం సమృద్ధిగా ఇంకా ఏం మిగిలిపోతుందంట? రాశి మిగిలిపోద్దంట. మోకరిందాం మనం చాలు.